హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ మీరు రెండు ఫాలో కండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ల్యాండ్ ఫ్రీ ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే అని చెప్పాను కదా, అదే వీడియో అనమాట ఫ్రెండ్స్. ఈ వీడియో చూసుకోవచ్చు మీరు. G+2 ఉందన్నమాట. G+2 వచ్చేసి మనకి నాదర్గుల్ విలేజ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. మీరు చూసుకోవచ్చు, 2 సైడ్ రోడ్ ఉందన్నమాట. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. ఇది వచ్చేసి మనకి ఓన్లీ కింద ఏంటంటే మనకి 1 BHK రావడం జరిగింది. మనకి ఏంటంటే G+2 కాబట్టి పైన అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రెంట్ పర్పస్లో అని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు. అలా ఏంటంటే ఇప్పుడైతే ఓన్లీ స్లాబ్ వేసి మనకు అనేది ఉంది ఫ్రెండ్స్. పైన కట్టి ఉంటే కింద మనకి పార్కింగ్కి ఇబ్బంది ఉండదని చెప్పేసి అని కింద ఓన్లీ 1 BHK మాత్రమే వచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి నార్మల్గా మీరు ఈ ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే మీకు అనేది 70 lakhs అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి నాదర్గుల్ విలేజ్లో ఉంది. మీకు మనకి ల్యాండ్ ఫ్రీ అని చెప్పారు కదా. ల్యాండ్ వచ్చేసి మనకి ఏంటంటే యాదర్గుట్ట దగ్గర మనకు అనేది ఉంది ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి మాసాయిపేట విలేజ్ అని చెప్పేసి ఉంది ఫ్రెండ్స్. ఆ విలేజ్లో మనకి 167 square yards ఉందన్నమాట. ఆ 167 square yards వచ్చేసి మీకు కావాలి అనుకుంటే టోటల్ రెండు కలిపి మీకు 90 lakhsలో మనకి ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. అది వచ్చేసి మనకి ఈ హౌస్ అండ్ 167 square yards మనకి వెస్ట్ ఫేస్లో ఉంది. మాసాయిపేట యాదగిరిగుట్టలో. ఇది వచ్చేసి ప్రాపర్టీ మనకి ఇండిపెండెంట్ హౌస్ నాదర్గుల్లో ఉంది. అలాగే మనకి ల్యాండ్ వచ్చేసి మనకి యాదగిరిగుట్టలో ఉందన్నమాట. 167 square yards వచ్చేసి మనకి ల్యాండ్. ఇది వచ్చేసి హౌస్ వచ్చేసి మనకి 105 square yardsలో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి ఉంది ఫ్రెండ్స్. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. G+2 రెండు స్లాబ్ పైన వేస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, కింద వచ్చేసి మనకి 1 BHK అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నేను లాస్ట్లో ఏంటంటే మనకి డైమెన్షన్ ల్యాండ్ ఏదైతే ఉందో మనకి ఫ్రీగా అని చెప్పారుగా, అది మీకు డైమెన్షన్లో నేను మీకు ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో మీకు డైమెన్షన్ పెడతాను ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాపర్టీస్ మీ దగ్గర కూడా ఉంటాయి, ఫ్రీ ల్యాండ్స్ అన్నా కానివ్వండి, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ కమర్షియల్ కానివ్వండి, మనకి రీసేలింగ్ కానివ్వండి. ఇది చూడొచ్చు, మనకి ఇది రీసేల్ ఓన్లీ మనకి 4 years ఓల్డ్ అని చెప్పేసి అని మనకు చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు, మనకి అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రాపర్టీ వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అనేది మనకి ప్రాపర్టీ అనేది మనకు ఉంది. ఓకే, ఇది మీరు ఓన్లీ హౌసే తీసుకోవాలి అంటే మీకు 70 lakhsలో ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. మీకు యాదగిరిగుట్టలో ల్యాండ్ కూడా మీకు 167 square yards కావాలి అంటే రెండు కలిపి మీకు 90 lakhsలో ఇస్తా అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. లేదు మీకు రెండు కావాలి అనుకుంటే మీరు కింద నేను ఓనర్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకొని రెండు కలిపి ఇంకా తక్కువ కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే రెండు కలిపి కూడా నెగో అని చెప్పారు ఫ్రెండ్స్. అందువల్ల నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మటుకి ఇంతే. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి ప్రాపర్టీస్ మీ దగ్గర కూడా ఉంటే మీరు మాకు కాంటాక్ట్ కావచ్చు. నేను ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్నా సరే నేనే మీ దగ్గరకు వచ్చి ప్రాపర్టీస్ నేను వీడియో తీసుకొని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.